భారతదేశ ప్రజలందరికీ కూడా వివేకానంద జయంతి 163వ జయంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ దేశ యువతకు, ప్రపంచంలోని యువతకు అందరికీ కూడా ఆదర్శప్రాయుడు స్వామి వివేకానంద. యువతను తట్టిలేపిన మహానుభావుడు వివేకానంద. ఆనాటి స్వాతంత్రోద్యమంలో లాలా లజపత్ రాయ్ కానీ, భగత్ సింగ్ కానీ స్వామి వివేకానంద గారే మార్గదర్శకులు. అలాంటి మహాత్మా గాంధీకి, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ అందరికీ కూడా ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో ఉర్రూతలూగించారంటే వీరి యొక్క బోధనలే. కాబట్టి అలాంటి యొక్క నరేంద్రుడి ఆశయాలను ఈనాటి నరేంద్ర మోడీ గారు, ఈ దేశ ప్రధాని గారు ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. సోమనాథ్ ఆలయం కూడా 1000 ఏళ్ల కింద మనకు జరిగిన మచ్చను మాన్పే విధంగా అత్యంత వైభవంగా ఆ యొక్క సోమనాథ్ యొక్క ఆలయంలో మన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ నరేంద్ర ఆశయాలు తీసుకుపోవాలంటే ఈ నరేంద్రకి మీ అంతా దేశ ప్రజలందరూ కూడా ఆశీర్వచనం ఉండాలని మరొకసారి కోరుతున్నాం. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ మరి దేశ యువతకు ఒక స్ఫూర్తి ప్రదాత అయినటువంటి స్వామి వివేకానంద కారణంగానే ఇవాళ దేశభక్తి మరి ప్రజల్లో నరనరాన కూడా జీర్ణించుకొని ఉన్నది. మరి అదేవిధంగా స్వామి వివేకానంద ఆశయాలకు అనుగుణంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ దేశాన్ని ఆర్థికంగా మరి రాజకీయంగా కూడా ఒక శక్తివంతంగా తయారు చేస్తూ ఉన్నారు. మరి స్వామి వివేకానంద ఆనాడు చికాగోలో ఇచ్చినటువంటి ఉపన్యాసంతో మన దేశం గురించి, మన హిందూ ధర్మం గురించి కూడా ప్రపంచం గుర్తించే విధంగా చాటి చెప్పినటువంటి మహనీయుడు. కాబట్టి వారిని అందరినీ కూడా స్మరించుకొని భావితరాలు కూడా వారి నుండి స్ఫూర్తి పొందాలని కోరుతా ఉన్నాను. భారత జాతి ఔన్నత్యాన్ని మేల్కొల్పిన గొప్ప వ్యక్తి, మహానుభావులు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు నల్గొండ పట్టణంలోని వీటి కాలనీలోని వారి విగ్రహానికి పూలమాల వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి భారత జాతి ప్రఖ్యాతని, హిందుత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప మహనీయుడు. దేశమే దేహంగా పనిచేసినటువంటి గొప్ప మహానుభావుడు వివేకానందుడికి ఇవే మా నివాళులు. మరి వారి జయంతిని నేషనల్ యూత్ డేగా కూడా మనందరం కూడా నిర్వహించుకుంటా ఉన్నాం. మరి యువత అంతా కూడా వివేకానందుడి ఆశయాల మేరకు పనిచేయాలని చెప్పి ఈరోజు గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి యూత్ అంతా కూడా యూత్ ఈజ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ అని నరేంద్ర మోదీ గారు చెప్తూ ఉంటారు. మరి యువత అంతా కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక్కటయ్యి మరి భారతదేశ అభివృద్ధిలో యువత అంతా కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ మరొకసారి నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు, నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు. ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే వివేకానందుడు యువత కూడా ఒక మంచి క్రమశిక్షణతోటి ఈ సమాజ మార్పు కోసం, దేశం కోసం పనిచేయాలని పిలిపించిండో అదే లక్ష్యంతో డివైఎఫ్ఐగా ఈరోజు దేశంలో ఉన్న సమస్యల మీద, యువత ఎదుర్కొంటున్న సమస్యల మీద, అదేవిధంగా ఈ యువతని చైతన్యం చేయడానికి, గంజాయి డ్రగ్స్ని దూరం చేయడానికి అవగాహన కల్పిస్తూ సదస్సులు నిర్వహిస్తూ, సైకిల్ యాత్ర నిర్వహిస్తూ ఈరోజు యువతని కూడా మంచి మార్గంలో నడపడానికి డివైఎఫ్ఐగా పనిచేయడం జరుగుతుంది. ఏదైతే యువత ఒక లక్ష్యంతో పనిచేయాలని వివేకానంద పిలిపించిండో ఆ లక్ష్యం కోసం యువతని చైతన్యం చేయడానికి డివైఎఫ్ఐగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా క్రీడా పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా రక్తదానాలు, శ్రమదానాలు, మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తూ యువతని కూడా చైతన్యం చేయడంలో డివైఎఫ్ఐ పాత్ర కీలకంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.